మా దేవుడిచ్చిన అక్క గుర్తుందా? హడల్ మిస్ హడల్. సో సికింద్రాబాద్ లో బోనాలు అవుతున్నాయి. సో అక్క పిలిచింది, రారా తంబి బోనాలు 195 కంప్లీట్ చేసావు కదా బోనాలు చూడాలని. సో అక్క ఏమో తీసుకుపోతుంది బోనాలకి. ఫస్ట్ టైం సికింద్రాబాద్ బోనాలు. లోకల్ ఎమ్మెల్యే కన్నా పవర్ఫుల్ మా అక్క. ఇంట్లో ఫ్యామిలీని బాగా అనిపించింది. ఆయన మళ్ళీ వస్తున్నారు. సో బోనాలకి వెళ్తున్నాం అన్నమాట. ఫస్ట్ టైం బోనాలకు వస్తున్నాం అక్క. ఏంటి స్పెషల్ చెప్పు బోనాలు? అంతేనా? వెళ్తున్నాం. విశాఖపట్నంలో ఉన్నప్పుడు నా డైలీ చోరు ప్రతిరోజు ఈవినింగ్ బయలుదేరి మొత్తం బీచ్ రోడ్ అంతా డ్రైవ్ చేసి భీమిలి వరకు వెళ్ళి వస్తామట. 25 కిలోమీటర్లు ఎవ్రీడే డ్రైవ్ ఇది. సో వైజాగ్లో మీరు ఆల్రెడీ చూసుంటారు వీడియోలు. మా అమ్మ నాన్న బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వచ్చిన వీడియో, ఆ తర్వాత గుడిలోకి వెళ్ళి అక్కడ చేసిన వీడియో, నాకు చీఫ్ గెస్ట్గా పిలిచిన వీడియో. ఒకవేళ మిస్ అయి ఉంటే లేటెస్ట్ వీడియోస్లోని చెక్ చేయండి. సో మన భీమిలి డ్రైవ్ అయితే అయిపోతుంది. సో లేట్ నైట్ డ్రైవ్. వైజాగ్ నుంచి ఎవ్రీడే వస్తాను. భీమిలి వచ్చేసాం. సో మళ్ళీ రేపు మార్నింగ్ హైదరాబాద్ వెళ్ళాలి కదా. సో ప్రతిరోజు వెళ్ళినట్టే ఇప్పుడు రాత్రి 2:30 అయింది. ఒక్క మనిషి లేడు. నాకు ఎందుకో చాలా కంఫర్టబుల్ మాట. నేను కాలేజీలో ఉన్నప్పుడు ఈ రోడ్డు అసలు చిన్న రోడ్డు ఉండేది, అయినా రోజు డ్రైవ్ చేసుకొచ్చేవాడిని. ఏమండి, ఐ లవ్ వైజాగ్. మన ఊరు, ఎన్ని ఊర్లు తిరిగినా ప్రపంచంలోని వైజాగ్ ఉండే స్పెషాలిటీ నా మనసులో ఇంకా ఏ ఊరికి రాదు. సో అది విషయం. అన్నీ నేను అమెరికా వెళ్ళకముందు నేను వేసిన మొక్కలే. ఈ పాట్స్ కూడా నేను కొన్నవే, ఇంకా ఉన్నాయి. లక్ష్మణ్ నేను వేసింది అది ఏవిఎన్ కాలేజీలో ఉన్నప్పుడు ఎప్పుడు వేసింది చూడు. ఇంకొన్ని. సో ఇది ఈ స్నేక్ ప్లాంట్ లాంటిది. ఇగో ఇది కూడా నేను వేసిందే. నిన్న అదే అనుకున్నా, ఎప్పుడు అబ్జర్వ్ చేయలే. ఈ పాట్స్ అన్నీ నేనే కొన్నవి. అర్థమైందా? అది కూడా నేను కొన్న పాటే. సో లక్కీగా ఉన్నాయి ఇవన్నీ, నేను మారలేదు. చెప్పానా? సో నాది లక్ష్మణ్ది ఫేవరెట్ ట్రైన్. ప్రతి 2 వారాలకి వెళ్ళేవాళ్ళం గోదావరి ఎక్స్ప్రెస్. అప్పుడు 4 గంటలకు వెళ్ళేది. రిటర్న్లోనే 5:30కి హైదరాబాద్ నుంచి పొద్దున్న వెళ్ళిపోయేవాళ్ళం అన్నమాట. ఎవ్రీ 2 వీక్స్. ఎలా అనిపిస్తుందిరా ఎక్స్పీరియన్స్? గట్టిగా మంచి మెమరీస్. ఎన్నిసార్లు రా ఈ గోదావరి. ఈసారి చాలా రోజులు లేదు, మళ్ళీ గోదావరి బుక్ చేసాం. నువ్వు కూడా వచ్చేస్తే బాగుంది కదరా. సో గోదావరిలో మళ్ళీ హైదరాబాద్ బ్యాక్. ఈ ట్రిప్లో ఆల్రెడీ 2వ హైదరాబాద్. అలా ఉంటుంది. సో హైదరాబాద్లోని ప్రెస్ కాన్ఫరెన్సెస్, మీడియాతోని మీటప్స్ ఇవన్నీ ఉన్నాయి. దాని గురించి జస్ట్ ఫ్యూ డేస్కి హైదరాబాద్ వెళ్తున్నా. ఈ ట్రిప్ అయితే అయిపోలేదు, మళ్ళీ వైజాగ్ వస్తాను. ఇదిగోండి మన ట్రైన్ ఆల్వేస్ లాస్ట్లో ఉంటుంది కదా కోచ్, ఏసీ కోచ్. సో వ్యూ అయితే సూపర్ ఉంది. ఆంధ్రప్రదేశ్లోంచి వెళ్తున్నాం. సో పిఠాపురం వరకు నేను లేచి ఉంటాను. ప్రపంచంలో ఎన్ని దేశాలు తిరిగినా, అమెరికాలో ఎన్ని సంవత్సరాలు ఉన్నా, మన స్టేట్కి వచ్చేసి, తెలుగు రాష్ట్రాలకు వచ్చేసి ట్రైన్లోని ఇది ఎక్స్పీరియన్స్ చేయడమే నాకు నా మోస్ట్ ఫేవరెట్ థింగ్. అందుకని ఎప్పుడు కూడా ట్రైన్ మిస్ అవ్వను. ఎందుకంటే వచ్చేసింది పిఠాపురం రాత్రి. ఇది చాలా 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 ఫేమస్ అయిపోయింది కదా పిఠాపురం. మీకు తెలుసు, నేను ఎందుకో చెప్పవసరం లేదు. విఐపి ఊరు ఇప్పుడు. కానీ పిఠాపురంలోని 2 ప్లాట్ఫామ్లు. సో మనం పిఠాపురం స్టేషన్లోంచి వెళ్తున్నాం. మీకు పురుహూతికాదేవి ఇక్కడ శక్తిపీఠం, పీఠ భాగం అంటే అమ్మవారు కూర్చునే వెనక భాగం. మనం శక్తిపీఠం ఆల్రెడీ చేశాను. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఒకవేళ మిస్ అయితే ఆ వీడియో తప్పకుండా చూడండి. పురోహితికాదేవి శక్తిపీఠం ఎలా ఉంది, ఏ స్టేటస్లో ఉంది మీరు చూడొచ్చు. ఇక్కడ తమిళ కూడా యాడ్ చేశాను. బై బై పిఠాపురం. హలో గాయ్స్, మొత్తానికి 190 దేశాలు కంప్లీట్ చేసేసి హైదరాబాద్ వచ్చేసాను. మా వసక్క దగ్గరికి వచ్చేసాను. ఎందుకంటే బోనాలు టైం ఇది. బోనాల టైం కాబట్టి బోనాలు ఎత్తడానికి. తర్వాత రాష్ట్రంలోని ఆయన టూరిజం మినిస్టరు. అప్పుడు కలుద్దామని 2 సార్లు ప్రయత్నిస్తే తెలుసు కదా యూనియన్ సెంట్రల్ మినిస్టర్ అంటే ఎంత బిజీ ఉంటారో. ఆయన టైం వలన, ఆయన చాలా బిజీ స్కెడ్యూల్ వలన కలవలేకపోయాను. కొన్ని అట్లీస్ట్ లాస్ట్కి ఫైనల్గా ఆపర్చునిటీ వచ్చింది. అందుకే వసతి దగ్గరికి వచ్చాను. సో వాళ్ళ ఇంటికి మార్నింగే పొద్దున్నే వెళ్ళాలని.
వెళ్ళి ఆయనతోని ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి లోకల్ ఇంటికి వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేసి మాట్లాడాలని మొదటిసారి. ఎప్పుడు కలవలేదు ఇంతకుముందు. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నా, చివరికి ఈ ఆపర్చునిటీ వచ్చిందన్నమాట. సో వసు దగ్గరికి వచ్చేసాను. మనం ఫస్ట్ యూనియన్ మినిస్టర్ ఆయన ఇంటికి వెళ్ళి ఆయనతో కలిసి అక్కడ వీడియోలో అవి రికార్డ్ చేయడం అవ్వదు, ఎందుకంటే మాట్లాడతారు, వాళ్ళకి ప్రోటోకాల్ ఉంటుంది కదా. సో జస్ట్ ఫోటో ఆప్ అండ్ టైం స్పెండింగ్. ఆ తర్వాత వచ్చేసి మధ్యాహ్నం ఇక్కడ బోనాలు అవుతాయి. లోకల్ ప్రతి వీధిలోని అమ్మవార్లు ఉంటారు కదా. సో మేము ఉంటున్న బషీర్బాగ్లో బోనాలు మళ్ళీ మినిస్టర్ గారు వస్తారు ఇక్కడికి. సో ఆయనతో కలిసి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్దామని. సో ఇది 190 కంప్లీట్ చేసాం, భారతదేశం వచ్చేసాం. ప్లస్ అమ్మవారి బ్లెస్సింగ్స్ కరెక్ట్ టైంకి వచ్చాం కాబట్టి ఆసమ్ టైం అన్నమాట. మీకు ఆల్రెడీ తెలుసు వాసు, 2 వీడియోలు చేసాం. ఒకటి రిచ్మండ్లో చేసాం, ఒకటి లాస్ట్ టైము ఇక్కడ హైదరాబాద్ వచ్చి చేసాం. సో ఆ వీడియోలు లింక్లు ఇక్కడ ఇస్తాను, అవి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? లెట్స్ గో. టూరిజం మినిస్టర్ ఇప్పుడేమో ఇంకేదో మినిస్టర్, ఎక్స్ టూరిజం మినిస్టర్ అప్పుడు కలుద్దాం అనుకున్నా, ఆయన టూరిజం మినిస్టర్ అప్పుడు, కానీ ఛాన్స్ దొరకలే, బిజీగా ఉన్నారు ఆయన. సో లాస్ట్కి సెకండ్ టర్మ్ మళ్ళీ యూనియన్ మినిస్టర్. మార్నింగ్ చాలా బిజీగా ఉన్నా కూడా కిషన్ అన్న ఒక 10-15 మినిట్స్ అయితే మాకు టైం ఇచ్చారు. లోపల తీసుకెళ్ళి అంటే ఈ పబ్లిక్ కాకుండా ఇంకా ఇంటి లోపల వెళ్ళి ఇంటరాక్ట్ అయ్యాం, వాళ్ళ వైఫ్ని కూడా కలిసాం. సో బాగా అనిపించింది. మా దేవుడిచ్చినాక గుర్తుందా హడల్, మిస్ హడల్. సో సికింద్రాబాద్లో బోనాలు అవుతున్నాయి. సో అక్క పిలిచింది, రారా తంబి బోనాలు 190 కంప్లీట్ చేసావు కదా బోనాలు చూడాలని. సో అక్క ఏమో తీసిపోతుంది బోనాలకి. ఫస్ట్ టైం సికింద్రాబాద్ బోనాలు. లోకల్ ఎమ్మెల్యే కన్నా పవర్ఫుల్ మా అక్క. బాగా అనిపించింది. ఆయన మళ్ళీ వస్తున్నారు. సో బోనాలకి వెళ్తున్నాం అన్నమాట. ఫస్ట్ టైం బోనాలకు వస్తున్నాం. అక్క ఏంటి స్పెషల్ చెప్పు? బోనాలు అంతేనా? వెళ్తున్నాం. బషీర్బాగ్ అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం. మొత్తం పొద్దున్న నుంచి సౌండ్. నా బుకింగ్ గుడి అమ్మవారిది నవరాత్రులు కావా అప్పుడు ఇస్తా కదా. అయితే బుకింగ్ చేస్తాం. అన్నలు అందరూ ఏం చేస్తారు, కూర్చోబెట్టి అక్క 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 అని గుంపేస్తారు. అదే ఢిల్లీ సో ఇక్కడ హైదరాబాద్ ఏరియాలోని ఈ మొత్తం ఉన్న ఏరియాలోని చాలా అమ్మవారి గుళ్ళు ఉన్నాయి. వాటన్నిటికీ తిరుగుతున్నారు. మేము కూడా కావాలంటే తిరుగుదాం అనుకున్నాం, కానీ అంత కుదరక ఈ లోకల్ అమ్మవారు మాత్రం స్థాపించిన అమ్మవార్లు ఉంటారు కదా, అది. అదిగోండి ఈ ప్యాట్లో లేకపోతే ఈ ఏరియాలో ఉన్న అమ్మవారు. నేను పంతులు గారిని పర్మిషన్ అడిగి రికార్డ్ చేస్తున్నా, మళ్ళీ తర్వాత ప్రాబ్లం రాకుండా. అదిగోండి అమ్మవారి దర్శనం అయితే బాగా అయింది. అందులోని ఆ డప్పులు, తెలంగాణ స్టైల్లోని డప్పులతోని భలేగా వైబ్రెంట్గా అనిపించింది మొత్తం అంతాను. అదిగోండి పెద్ద ఆయన ఇక్కడ మహాకాల్ ఉంది కదా, దానికి వెళ్దాం అనుకున్నాను రాత్రి, కానీ బతికించాను. అక్కడైతే మొత్తం బాగా చూడొచ్చు సెలబ్రేషన్స్. బోనాలు మెయిన్ కొన్ని అయిపోయాయి, గ్రామాల్లోని కొంచెం లేట్గా అయ్యాయి. ఇదిగోండి మొత్తం ఇక్కడ లోకల్స్ అందరితో నేను ఇక్కడ వసు కూడా క్లోజ్ యాక్సెస్ కదా, వసు ఏరియా కాబట్టి వసు అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తుంది ఇక్కడ. సో అది మొత్తానికి మన పొద్దున్న ఇంట్లో ఇక్కడే ఉండిపోయాం అన్నమాట. ఒకటి చూసేసాం కదా, కొంచెం ఐడియా వచ్చింది అని. చాలా బాగా అనిపించింది బోనాలు ఫస్ట్ హ్యాండ్ లుక్లో చూడడానికి. సో ఇది మన బోనాల ఎక్స్పీరియన్స్ మాట. ఏంటి ఇంత బిజీ అయింది?
ఇంకేం చెప్పాలి మా బాటే కాదు ఎమ్మెల్యేలు ఎంపీలు కదా నీకు ఎక్కువ ఉంది డిమాండ్. అబ్బే నాకు అంత సీన్ లేదులే, వీడు ఎప్పుడు బిల్డప్ ఇస్తాడు. బిల్డప్ చూసా కదా ఇప్పుడు తమ్మి ఆల్వేస్ గివ్స్ అ బిల్డప్, అంత లేదు. చూసారా సెక్యూరిటీ ప్రతి ఒక్కరికి తెలుసు. సో మొత్తానికి పొద్దున్న వెళ్ళాం, బాగా అయింది. బోనాలు ఫస్ట్ టైం చూసాను. రేపంటే బోనాలు, ఇవాళ కాదంట. ఈ రోజు పూజలు, రేపు బోనాలు, కానీ అన్న ఉండడు కదా. నువ్వు ఎత్తుకుంటావు చెట్టు? మాకు లేదు. ఏదన్నా ఉంటే ఫ్యామిలీలో హెరిడిటరీ ఉంటాం లేపుతారు, లేకపోతే మొక్కు ఉంటే లైక్ లాస్ట్ ఇయర్ ఉండే నేను లేపిన. అదే ఏం చెట్టు అది? యాప చెట్టు, మామిడి చెట్టు. అది తీసుకెళ్ళి అక్కడ దేవాలయంలో అది దాంట్లో అన్ని పెడతారు అట్లా, ఫుడ్డు గిడ్డు అన్ని. అబ్బా ఎండగుంది, చోట్లు పడుతున్నాయి. నేను వచ్చానని నాకు ఇష్టం అని దమ్ బిర్యానీ, చాప్ స్టిక్స్ బిర్యానీ చేసింది మా వసమ్మ. నా వలన చాలా రోజులతో వంట చేసింది, 2 ఏళ్ళ నుంచి హెల్ప్తో చేస్తుంది. ఇదిగో మొత్తానికి అబ్బా లుక్కే అదిరిపోయింది అసలు. ఏంటంటే వేసావు చెప్పు. చెప్తారు అలా కదా, అంటే మెయిన్ మటన్ బిర్యానీ అంటే మటన్ చాప్సా? మటన్ చాప్స్. ఓ సీక్రెటా? చెప్పవా? చెప్పరు. అబ్బా సీక్రెట్ అంట, నాకే చెప్పనంటుంది. ఇప్పుడేంటి అక్కడ మిక్సింగా? ఇది ఇట్లనే లేపాలి, బిర్యానీ అంటే ఇట్లా లేపాలి, ఇష్టం ఉన్నట్టు లేపితే కసడా అవుతుంది అది. ఓహో, లేపి అందులో మిక్స్ చేయాలా? పేరు చేయాలి. అబ్బో, దట్స్ కాల్డ్ మాస్టర్. ఇంత బిర్యానీ అందరి కోసమా? స్టాఫ్ అంతా తింటుంది కదా. అవును, చూసారు కదా మన కోసం బిర్యానీ. మటన్ ఏదమ్మా? కింద ఉంటుంది మటన్. ఓహో, ఇంకా మటన్ బిర్యానీలో మటన్ తీసి బిర్యానీ నాకు పెట్టేస్తాం. సూపర్, యమ్మీ యమ్మీ బిర్యానీ చూస్తేనే ఆకలేసేస్తుంది. దానిలో ఏంటి అవి కలుపుతావా ఇంకా? అవి lot of people don't like raisins and cashews and badam. కాశ్మీరీ పులావ్ ఉంటుంది అవన్నీ వేస్తే. no షాహీ, మొగలి షాహీ దానిలో కూడా వేస్తారా? హైదరాబాదీ షాహీలు అవి, ఇంకా బాదాం కూడా పడుతుంది. సో 2 ఏళ్ళ తర్వాత చేసావు, బాగుందో లేదో చూడాలి, టేస్ట్ చేస్తే తెలుస్తుంది. దేవునికి ఎరక మీకు చూడడానికి యమ్మీ ఉంది. ఈ రైస్ ఇప్పుడు మిక్స్ చేయాలి అందులో. you have to go layer by layer. సూపర్, ఇది మన స్పెషల్ లంచ్ స్పెషల్ బోనాల నాడు. సో ఎక్సైటెడ్, వెయిటింగ్ టు టేస్ట్ ఇట్. సో ఇది ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన లుక్ మేడ. అక్కడ కొత్తిమీర పడేసింది అనమాట, అన్ని నట్సా. మళ్ళీ షాహీ అంటే తినాలి షాహీ. ఓహో, స్పైసీ ఉంటుంది కానీ అంటే దీంతో తింటే తీయగా ఉంటుంది, ద్రాక్షలు కాబట్టి. అవి తీస్తే బాగానే ఉంటుంది. అంటే మొగోళ్ళు తినేటప్పుడు మేము ద్రాక్షలు వేయం, పిల్లలు తినేటప్పుడు ద్రాక్ష. మనకి కిస్మిస్ పడదు కదా, మనకి స్పైసీ కావాలి అంటే ఏరుకొని. రైట్, సూపర్. చిల్డ్రన్, నేను సెంట్రల్ యూనివర్సిటీ చదువుకున్నప్పుడు రోజు మెహదీపట్నం. అప్పుడు ఎలా వచ్చేదంటే మాసప్ ట్యాంక్ నుంచి మెహదీపట్నం నుంచి టోలీ చౌకి. ఇది ఇక్కడ ఏమీ ఉండేది కాదు. టోలీ చౌకి దగ్గర ఒక దర్గా ఉండేది, ఆ దర్గా తర్వాత అంతా ఖాళీ. తర్వాత రామానాయుడు స్టూడియో వెనక గేట్ వస్తుంది, ఇండియన్ ఇమ్యూనాలజీ అవన్నీ. ప్రతిరోజు ఈ రోడ్డు మీద వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఇదే రోడ్డు, అన్బిలీవబుల్. అది హైదరాబాద్ మ్యాజిక్. చూసారా, ఏమీ ఉండేవి కాదు సెంట్రల్ యూనివర్సిటీ వెళ్ళినప్పుడు. నేను నా ఫ్రెండ్ లక్ష్మణ్ అనుకునేవాళ్ళం, రా ఇక్కడ ఎకరం కొనుక్కుందాంరా. అప్పుడు 60,000 60,000 రూపాయలు ఎకరం, ఎక్కడ గచ్చిబౌలిలో. ఇది గైస్ లైఫ్ ఈజ్ చేంజ్డ్, లైఫ్ హ్యాస్ చేంజ్డ్. సో రెగ్యులర్ వెళ్ళే రోడ్, ఎప్పుడు వెళ్ళే రోడ్ భలే అనిపిస్తుంది. సో హైదరాబాద్ గూగుల్ ఆఫీస్. సో గూగుల్ ఆఫీస్ నుంచి చూస్తూ కాఫీ తాగుదామని థర్డ్ వేవ్ కఫేకి వచ్చాను. ఎదురుగా గూగుల్ ఆఫీసు. సో గూగుల్ కదా, యూట్యూబ్కి పేరెంట్ కంపెనీ, అదొక ఎక్సైట్మెంట్ అన్నమాట. సో డాక్టర్ విపిన్ అండ్ విదూషి వీళ్ళిద్దరినీ కలిసి అనమాట. వీళ్ళు ట్రావెల్ ఎంతూజియాస్. మ్యాగ్నెట్స్, వరల్డ్ అరౌండ్లో మ్యాగ్నెట్స్ కలెక్ట్ చేసి చూడండి, ఇలా ఒక్కొక్క మ్యాగ్నెట్ గురించి ఒక్కొక్క పేజ్ మాట ఆల్ ఓవర్ ది వరల్డ్, కిడ్స్ని ఇన్స్పైర్ చేయడానికి. సో అరౌండ్ ద వరల్డ్ ఇన్ మ్యాగ్నెట్స్ అని 2 బుక్లు రాశారు. సో బికాస్ ఆఫ్ దెమ్ ఆ గూగుల్ ఆఫీస్ అయితే నేను చూడడానికి అయింది. సచ్ అ స్పెండెడ్ జాబ్, సో ఇంప్రెస్డ్, రియలీ అమేజింగ్. నౌ యూ స్టార్ట్ రైటింగ్ బుక్స్ ఆన్ ఇండివిజువల్ కంట్రీస్, అంతేనా? Yes, right. సూపర్బ్ ఎక్స్పీరియన్స్.
వెరీ వెరీ నైస్ మీటింగ్ యూ. Same here, Ravi. It's an honor. ఓకే గాయ్స్, హైదరాబాద్లో ఇప్పుడు ప్రెస్ మీట్కి వెళ్ళిపోతున్నా. నేషనల్ మీడియా, లోకల్ మీడియా అన్ని ఎంతమంది వస్తారో గ్యారంటీ లేదు, బట్ స్టిల్ వాట్ ఎవర్ వీ కెన్ గెట్ ఇస్ గుడ్. సో ఇక్కడేమో తాజ్ బాబా అని ఆయన ర్యాపిడ్లో దొరికాడు. సో ఆయన ఏమో చెప్తున్నాడు, నిన్నే మీ వీడియో చూస్తున్నాను సార్ అని. సో కోఇన్సిడెన్స్. చూసావా వీడియోలో? ఇంతకీ సబ్స్క్రైబ్ చేసావా? చేసావా? సరే. అవునా, ఓకే, సంతోషం. మనోడు ముస్లిం ఫ్రమ్ నల్గొండ అన్నమాట. సో వెరీ హ్యాపీ టు సీ హిమ్. తాజ్ బాబా షేక్, అంతేనా? సో అది ఇప్పుడు ప్రెస్ క్లబ్, ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ అనుకుంటా, FTCCI లాస్ట్ టైం చేయిందే. సో చూద్దాం ఎవరు వస్తారో ఏమొస్తారో. నేనైతే ఇంకా ఫస్ట్ తెలుగు గై టు అకాంప్లిష్ దిస్గా ట్రై చేస్తున్నా. ఇఫ్ ఐ వుడ్ బి ఏబుల్ టు మీట్ దెమ్, విల్ బి అన్ ఆనర్. మీట్ అవ్వకపోయినా పర్లేదు, ఎందుకంటే వాళ్ళు మొత్తం రాష్ట్రాలు నడపాలి కదా, మనకి కలిసేంత టైం ఉండదు వాళ్ళకి. కాబట్టి కానీ అట్లీస్ట్ విల్ ట్రై. సో ప్రెస్ మీట్లో చాలామంది వచ్చారు. హాన్స్ ఇండియా, తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ క్రానికల్, హిందుస్థాన్ టైమ్స్, తర్వాత తెలుగు ఈనాడు, ఆ తర్వాత ఇంకెవరు చాలామంది వచ్చారు. NTV, తర్వాత సుమన్ టీవీ, ఇంకా చాలా పబ్లికేషన్స్, ఉర్దూ పబ్లికేషన్స్ కూడా వచ్చారు. సియాసత్ డైలీ అనుకుంటా. సో చాలామంది, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో 1 hour అనుకున్నాం, ఆల్మోస్ట్ 6 hours అయితే జరిగింది. సో వెరీ సక్సెస్ఫుల్ ప్రెస్ మీట్. ఎందుకంటే 195 తిరిగిన ఓన్లీ తెలుగోడు, మొదటి తెలుగోడు కాబట్టి రెస్పాన్స్ అయితే ఫినామినల్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద నుంచి రిటర్న్ వెళ్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు యాక్చువల్లీ చాలా ఇన్స్టిట్యూషన్స్ గెస్ట్ స్పీకర్లా పిలుస్తున్నాయి. ఇప్పుడు IIHM అని, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, వాళ్ళతోని ఒక సెషన్ షెడ్యూల్ చేశారు. ఆ తర్వాత రేపు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గుళ్ళోని సక్సెస్ఫుల్గా మా స్కూల్ చేసేసాం. అలానే నా యూనివర్సిటీలోని కూడా గెస్ట్ స్పీకర్గా పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ పిలిచారు. సో ఆ వీడియో కూడా మీకు షేర్ చేసుకుంటా. ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీలోనే నేను 2 years చదివాను. మీకు మళ్ళీ ఎప్పుడు చెప్పినట్టు శ్రీకాకుళంలో పెరిగాను, శ్రీకాకుళంలో పెరిగాను, విశాఖపట్నంలో పెరిగాను, తర్వాత హైదరాబాద్లో మన ఎడ్యుకేషన్. కాబట్టి చాలా బాగా అనిపించింది. సెంట్రల్ యూనివర్సిటీ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నేను తప్పకుండా రికార్డ్ చేసి షేర్ చేస్తాను. అందులోని మాస్టర్స్ అండ్ డాక్టరల్ స్టూడెంట్స్కి, నేను పొలిటికల్ సైన్స్లో మాస్టర్స్ ఎప్పుడో చేశాను. ఆ ప్రొఫెసర్తో మాట్లాడాను, ఆయన ఇన్వైట్ చేశారు. అది ఎలాగవుతుందో మీకు చెప్తాను. ఎందుకంటే ట్యాంక్ బండ్ మీద నుంచి మనం డ్రైవ్ చేసి వెళ్తున్నాం. ట్యాంక్ బండ్ మీద స్టాచ్యూలు అప్పుడు యాజిటేషన్ అప్పుడు తీసేస్తాం అన్నారు, కానీ లక్కీగా ఏవీ తీయలేదు. అన్ని స్టాచ్యూస్ అలానే ఉన్నాయి. ఆంధ్ర స్టాచ్యూస్ అంటే మీకు యాజిటేషన్ అప్పుడు గుర్తుంది కదా, ఈ స్టాచ్యూస్ తీసుకెళ్ళి ఆంధ్ర పంపించేస్తామని, అలాంటిది ఏది జరగలేదు. సో అందుకని సంతోషంగా ఉంది. అన్నీ యథావిధిగానే ఉన్నాయి. ఏ స్టాచ్యూ ఎప్పుడేదో గొడవప్పుడు 1-2 డ్యామేజ్ అయినట్టు ఉన్నాయి, కానీ అన్నీ అలానే ఉన్నాయి కాబట్టి సంతోషంగా ఉంది. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు మన మన్నెపు వీరుడు, విశాఖపట్నం జిల్లా, మన జిల్లా. సో అల్లూరి సీతారామరాజు గారి స్టాచ్యూ కూడా అలానే ఉంది. సో వెరీ హ్యాపీ. సో IIHMది అయితే షేర్ చేయొచ్చు, కానీ అది మళ్ళీ వేరే కంటెంట్స్ సెంట్రల్ యూనివర్సిటీ దానిలోని యాడ్ చేస్తాను. సో ఈ రోడ్డు మీదే మనం ఎన్నో 100 సార్లు, నేను ఎందుకంటే మల్కాజ్గిరి దయానంద్ నగర్లో మా తాతగారు ఉండేవారు, సఫిల్గూడ దయానంద్ నగర్లో. సో ఇక్కడి నుంచే బస్ తీసుకొని 8 కానీ తీసుకొని సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి 38H హనుమాన్పేట తీసుకొని వెళ్ళేవాళ్ళం. సో ఈ మెమరీస్ అన్నీ కూడా మళ్ళీ గోయింగ్ త్రూ ఆ మెమరీ లేన్ చాలా బాగా అనిపిస్తుంది. ఏ ఊరిలో కూడా మనకి ఏదో ఒక మెమరీస్ అసోసియేట్ అయి ఉంటాయి కదా. సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్తున్నాం IIHMకి. అక్కడ ఒక 1 to 2 hours సెషన్ అన్నారు. సో ఇలా ఇంకా ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇంకా యూనివర్సిటీస్కి వెళ్ళి, కాలేజెస్కి వెళ్ళి, స్కూల్స్కి వెళ్ళి మన కేస్ స్టడీ, మనం కూడా మామూలుగా విశాఖపట్నంలో పెరిగి ఇంత పెద్ద గర్గాంచున్ ఫీట్ అయితే చేసాం కదా, 195 దేశాలు తిరిగాం కదా. సో ఈ ఎగ్జాంపుల్ని అందరితో షేర్ చేసుకోవాలని రకరకాల ప్లేసులకి వెళ్తాం. సో మళ్ళీ ఇది అయిపోయిన కొన్ని రోజుల తర్వాత మళ్ళీ విశాఖపట్నం వెళ్ళాలి. విశాఖపట్నం వెళ్ళి ఇంకా చేయాల్సింది చాలా ఉన్నాయి. ఈ ట్రిప్లో నేను కొన్ని అనుకున్నా, ఒక 4-5 విషయాలు అనుకున్నా. ఆ 4-5 విషయాలు కంప్లీట్ చేసి కానీ వెళ్ళకూడదు అనుకున్నా. సో వెయిటింగ్, ఆ 4-5 విషయాలు కంప్లీట్ చేసిన వెంటనే మళ్ళీ విశాఖపట్నం రిటర్న్ వెళ్తాం అన్నమాట. అది